ఆటోమొబైల్ టు ఫైటర్ జెట్ రాయలసీమలో డెవలప్మెంట్ యమ స్పీడ్. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ముద్రపడిన రాయలసీమ ఇప్పుడు పరిశ్రమలకు హబ్ గా మారుతోంది. తయారీ రంగానికి కేంద్ర బిందువుగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాయలసీమ అభివృద్ధి బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో దూసుకెళ్తోంది. రాయలసీమ ముఖ్య చిత్రమే మారిపోయేలా కరువు సీమ కాస్త ఉపాధికి కేంద్ర బిందువుగా మారుతోంది. అనంతపురం క్లాక్ టవర్ దగ్గర నుంచి కడప పూల అంగళ్ల వరకు, కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర నుంచి చిత్తూరు సరిహద్దు వరకు రాయలసీమలో ఎక్కడ తొంగి చూసినా పరిశ్రమలు అభివృద్ధి. ఒకటా రెండా, కనీ విని ఎరగని రీతిలో సీమకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. లేటెస్ట్ గా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,800 కోట్లతో చేపడుతున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. డిఫెన్స్, డ్రోన్ రంగాలకు సంబంధించి మరో 12 ప్రాజెక్టులకు పునాది పడింది. ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ మన రాయలసీమకు వస్తా ఉంది. అదే జెట్ స్పీడ్ తో ఫైటర్ జెట్ ఈ ప్రాంతానికి వచ్చిందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ సిటీకి దారి తీస్తుంది. నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్. అలాంటి టెక్నాలజీకి కేర్ ఆఫ్ మన కర్నూలు కాబోతోంది. 8 డ్రోన్ కంపెనీలు కలిసి కర్నూలులో డ్రోన్ సిటీని నిర్మిస్తున్నాయి. ఇకపై డ్రోన్ హబ్ గా కర్నూలు మారబోతోంది. ఇక కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 3,600 కోట్ల రూపాయల పెట్టుబడులను ఈ గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదించింది. కొప్పర్తి ప్రాంతం ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ గా మారిపోతోంది. ఈ నోడ్ ద్వారా మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, హార్డ్వేర్ తయారీ పరిశ్రమలు పెద్ద ఎత్తున రానున్నాయి. డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెద్ద పెట్టుబడులు తీసుకువచ్చి రాయలసీమను దేశంలోని కీలక పారిశ్రామిక హబ్ గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. స్టీల్, సిమెంట్ ప్లాంట్లు, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు రాయలసీమ కేంద్రంగా మారబోతోంది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, అదే మరి సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమ నిజంగానే నేను ఎన్నోసార్లు చెప్పా, రాయలసీమని రత్నాల సీమ చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పటికే తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ కూడా అతి త్వరలోనే ఏర్పాటు కాబోతోంది. 2,200 కోట్ల రూపాయలతో అత్యాధునిక మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. ఇది వాహన తయారీ రంగంలో రాయలసీమకు కొత్త గుర్తింపు తీసుకురానుంది. అలాగే శ్రీహరికోట సమీపంలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కియా మోటార్స్ తో రాయలసీమ రూపురేఖలే మారాయి. కరువు ప్రాంతంగా పరిగణించబడిన రాయలసీమలో తయారైన కార్లు ఇప్పుడు 80కి పైగా దేశాలకు ఎగుమతవుతున్నాయి. ఇప్పుడు హీరో మోటార్స్, అపోలో టైర్స్, అశోక్ లేలాండ్, ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీలకు రాయలసీమ వేదిక. శ్రీ సత్యసాయి జిల్లాలో RRP ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా పరిశ్రమను ఏర్పాటు చేయబోతోంది. అత్యాధునిక సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ తయారీ కేంద్రంతో పాటుగా పవర్ డివైజ్ల కోసం అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ ఇక్కడి నుంచే జరగనుంది. ఈ పరిశ్రమ రాష్ట్రంలోని 2వ అతిపెద్ద సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ కాబోతోంది. గ్రేటర్ రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. 41,352 కోట్ల రూపాయల అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే DPR సమర్పించింది. కడప స్టీల్ ప్లాంట్ పనులను జూన్లో ప్రారంభించి 2028 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ద్వారా రాష్ట్రం బంగారం ఉత్పత్తిలో కొత్త గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఈ ఏడాది 600 కిలోలు, వచ్చే ఏడాది 1,500 కిలోల బంగారం ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందాయి. ఉత్తరాంధ్రను ఐటీ హబ్ గా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను ఆక్వా హబ్ గా, అమరావతిని సర్వీస్ హబ్ గా అభివృద్ధి చేస్తున్న కూటమి సర్కార్ రాయలసీమను తయారీ హబ్ గా మారుస్తోంది.